SSMB29 బ్రేక్ డౌన్ వీడియో అయితే ఇది కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముందుగా అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన లుక్స్ కంటే ఈ లుక్ మాత్రం ఒక ఎత్తు. ఏ లుక్స్ అని ఇప్పుడు చూపిస్తా చూడండి. పృథ్వీరాజ్ గారు కుంభ ఒక లుక్ అయితే, అండ్ మన మందాకిని అని ప్రియాంక చోప్రా గారు ఒక లుక్ అయితే, అండ్ వాటికి మించి మహేష్ బాబు గారి లుక్ అయితే ర్యాంప్ ఉంది, నిజంగా చెప్తున్నా. అండ్ ఇంకా బ్రేక్ డౌన్ విషయానికి అయితే వస్తే, ఇక్కడ ముందుగా అయితే పులి కాదు క్రొకడైల్ వచ్చి పులిని మింగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అక్కడ ఒక రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ కింద పడుతుంది కదా, నేనైతే హీరోయిన్ అనుకుంటున్నా. అక్కడ నుంచి కింద పడుతుంది ఏదో ఎక్కడో ఒక కొండల్లో నుంచి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సీన్ చూసుకుంటే, అండ్ మీరు ఇక్కడ టోటల్గా బాగా అబ్జర్వ్ చేస్తే హనుమంతుడి వాడి తోక పైన మహేష్ బాబు ఒక రథం పైన వస్తుందో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మన రావణుని వారి సైన్యం మొత్తం నిలబడి మన రాముడు పైన నిలబడుండు. అక్కడుండే సైన్యాన్ని మొత్తం తీసుకొని మన రాముడు అయితే కుంభకర్ణుని అయితే ఓడించాలని అయితే ఉన్నాడు. అదైతే మనకి క్లియర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన మహేష్ బాబానికి అయితే 2 జన్మలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే రాముడు కనిపిస్తాడు అండ్ మన నార్మల్గా రుద్రులా కనిపిస్తాడు అని నేనైతే అనుకుంటున్నా. అండ్ లాస్ట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గ్లోబ్ టాటర్ అనేసి దాని తర్వాత టైం టాటర్ అనేసిండు. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. మళ్ళీ చెప్తున్నా, నాకైతే టీజర్ పిచ్చిగా నచ్చింది. ఇంతకు మీరు చూసారు కదా, కమెంట్లో చెప్పేయండి. అండ్ మహేష్ బాబు లుక్స్ కూడా కొత్తగా ట్రై చేశారు. మహేష్ బాబు లుక్స్ కూడా నాకు పిచ్చిగా నచ్చింది. అండ్ రాముడు గెటప్లో కనిపిస్తానని చెప్పాడు కదా మన రాజమౌళి గారికి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రిలీజ్ చేసిన లుక్స్ కంటే నాకు మహేష్ బాబు గారి లుక్కి పిచ్చిగా నచ్చింది. ఇంతకు మీరు చూసారు కానీ కమెంట్లో చెప్పండి.